నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఇప్పుడు బిజినెస్ అనేది కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటారు. అందులో ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ అనేది చాలా మందికుంటుందండి. చాలా వెహికల్స్ ఉంటాయి. ఒకప్పుడు బాగా బిజినెస్ నడిసి సడెన్‌గా ఆగిపోతూ ఉంటాయి. ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. అది కామెంట్ రూపంలో గూడా మనకెవరో అడగడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? మంచిది నాన్న. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ అనేది అందరి జాతకాల ప్రకారం కరెక్ట్ కాదు నాన్న. హ్మ్. కొంతమంది జాతకాల ప్రకారం ముఖ్యంగా శని ఉచ్చలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంటుంది. అందుకనే ట్రాన్స్‌పోర్ట్ ఒకటే కాదు, స్టీల్ బిజినెస్, ఐరన్ షాప్స్ ఉంటాయి. అవునా? ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళకి కూడా తప్పనిసరిగా శని ఉచ్చ స్థితిలోనే ఉండాలి. ఉంటేనే పనిచేస్తుంది. ఇప్పుడు లోహకారకుడు ఎవరు? శని. శని. కదా! శని బాగుండాలి. శని మహర్దశలో కూడాను బాగుపడ్డవాళ్ళు చాలామందుంటారు. హ్మ్. శని మహర్దశలో యోగ దశలు అంటే యోగ స్థానంలో గనక శని ఉంటే శని మహర్దశ 19 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఉచ్చస్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామందుంటారు. అవునండి. కొంతమందుంటారు. వాళ్ళ పేరుతో పనికొస్తుందా, పనికిరాదా తీసి పక్కన పెడితే ఏదో చేద్దామని చెప్పి ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు చాలామందుంటారు. హ్మ్. లాస్ వచ్చేటువంటి వాళ్ళుంటారు. ఎట్లా అంటే వెహికల్ కొంటారు, యాక్సిడెంట్ అవుతుంటుంది. ఇన్సూరెన్స్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్ డెడ్‌లైన్ అయిపోయిన టైంలోనే యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఇట్లాగా చాలామంది ఉన్నారు నాన్న. 10 కార్లు కొని, ఒక్క కారు వాళ్ళంతట వాళ్ళు చివరికి డ్రైవ్ చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు కూడా చాలామందున్నారు. దీంట్లో హ్మ్. ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ఒక్క కారుతో నేను సొంతగా డ్రైవ్ చేసుకొని బ్రతుకుతాను అని చెప్పి వ్యాపారం ప్రారంభించి వందల కార్లు నడుపుతున్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. హ్మ్. అంత దేనికి నాన్న? ఓలా, ఊబర్, ఇంకోటేదో ఉంది కదా, ర్యాపిడో. వీళ్ళకు సొంత కారు ఒక్కటుందా? లేదు. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ ఎన్ని కోట్లలో చేస్తున్నారు? హ్మ్. యావత్ భారతదేశం మొత్తం మీద. అవును. ఒక్క సొంత కారు లేకుండా ట్రాన్స్‌పోర్ట్ నడుపుతున్నారా లేదా? అవును. అవునా? మరి అది కదా మహర్జాతకం అంటే. శని యోగించడం అంటే అదే గదా! హ్మ్. దాంట్లో కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. నిజంగా అది కూడా మంచి పనే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం కాదు. ఆహ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కానివ్వండి, అకౌంటెంట్స్ కానివ్వండి, టెలికాలర్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు బైకులు నడుపుతున్నవారు, కార్లు నడుపుతున్న వాళ్ళు, ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళకు జీవనోపాధి అనేటువంటిది తప్పనిసరిగా అంటే ఉంటుంది. మనకి కారు కావాలి అంటే పలానా దాంట్లో మనం తప్పనిసరిగా బుక్ చేసుకుంటే మన కారు దొరుకుతుంది అని ఒక నమ్మకానికైతే జనాలు ఫిక్స్ అయిపోయారుగా. హ్మ్. అవును. అవునా? ఆ స్థాయికి జనాన్ని నమ్మించగలిగి, నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి స్థాయిలో వ్యాపారం చేస్తున్నారంటే, వాళ్ళకి శని ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నాడనేది ఒక్క విషయంలో మనకు అర్థమైపోతుంది. వాళ్ళ వ్యాపార దృక్పథం, ఆలోచన విధానం ఎంత బావుందో అనేది అర్థమైపోతుంటుంది. హ్మ్. ఒక్క కారుతో 100 కార్లు కొనొచ్చు. 100 కార్లు కొన్నవాడు ఒక్క కారుకు రావచ్చు. అసలు కారే లేకుండా పోవచ్చు. అవునా? ఇవి ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ శని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. శని బాగుండాలి. మరి శని బాగుండాలి. అంటే ఏం చేయాలని? ఏం చేయాలి? దాంతో పాటు ఇకగా చాలామంది మన దీన్నేమంటారు? దసరా రోజున హ్మ్. ఆయుధ పూజలని చేస్తుంటారు. ఆ! దసరాకి ఎక్కువ ఆ! చేస్తారు. చేస్తారు. ఆయుధ పూజలకి, వాహన పూజలకి చాలా తేడా ఉంది నాన్న. హ్మ్. ఆయుధ పూజలంటే కొడవళ్ళు, గొడ్డళ్ళు, రాజులు యుద్ధాలు చేసేటువంటి కత్తులు, వాళ్ళ హ్మ్. కత్తులు వాళ్ళవి. అట్లాంటివి కానీ, వాహనం ఆయుధం ఎందుకవుతుంది? ఆయుధం కాదు కదా! వాహనం వాహనమే, ఆయుధం ఆయుధమే. మీకు సంపాదన సాధకం మాత్రమే హ్మ్. వాహనం. ఆయుధం అయితే కాదు. అర్థమైందా? ఓయమ్మ నేను చేతిలో స్టీరింగ్ పట్టుకుంటే విష్ణుమూర్తిని అనుకుంటే కష్టం. కదా! అవును. వాహన పూజ వేరు, ఆయుధ పూజ వేరు. కాబట్టి దసరాల్లో వాహన పూజ అనుకోనే చేసుకోండి. ఆయుధ పూజ రోజున మాత్రం వాహన పూజ చేసుకోకండి హ్మ్. తప్పనిసరిగా. అలాగే ఈ వాహనాలు, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లో ఉండేటువంటి వాళ్ళు మంచిగా ఉండాలి, లాభదాయకంగా ఉండాలి. వాళ్ళు వాహనాలు ఇంకాస్త వృద్ధి పొందాలి అనేటువంటి పరిస్థితి రావాలి అంటే చక్కటి పరిహారం నాన్న. నిజంగా మనం సింగనాపూర్ ఎళ్తే మనకు గుర్రపు నాడ అమ్ముతారు. హ్మ్. ఇనపది గుర్రపు నాడ అమ్ముతారు మనకి. అవును. కదా! అక్కడ నిజంగా అంటే చాలామంది ఏం చేస్తారంటే శని దేవాలయానికి పోతే ఏం తెచ్చుకోకూడదనుకుంటారు. హ్మ్. అక్కడ గుర్రపు నాడ అమ్ముతారు. నువ్వులు ఒక సంచిలో పెట్టి దాన్ని ఒక బొమ్మలాగా తయారు చేసి అదొకటి అమ్ముతారు. అవి తప్పనిసరిగా శనీశ్వరుడు కానిచ్చి ఇంటికి తెచ్చుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం? శివాలయం ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తే అమ్మో! కాళ్ళు కాళ్ళు కడుక్కుంటాం. కడుక్కోవాలనుకుంటాం. శని దేవుణ్ణి ఒక అంటరాని వాడిగా తయారు చేశారు మన వాళ్ళందరూ. ఒక భయానకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసారు. హ్మ్. తప్పు. నేను చాలా మందికి చెప్తాను. శనిగాడు, శనిగాడు అని చెప్పి పిలుస్తుంటారు. హ్మ్. శనిగాడు కాదు, శనే గాడ్. దాంట్లో అనుమానమేం లేదు. శనే గాడ్.
శని బాగుంటే ప్రపంచంలో మనకి బాగుండనంటూ ఏమీ లేదు. శని కర్మకారకున్నానా మనకు ఉండేటువంటి కర్మను అనుభవించేలా, కర్మను తీసేసేలా, కర్మను తీర్చేలా చేసేటువంటి వాడు ఎవరు అంటే శనీశ్వరుడు మాత్రమే. హ్మ్. శని భగవానుడు, శనీశ్వరుడు, ఈశ్వర శబ్దం కలిగినటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే ఒక శని గ్రహం ఒకటే, శనీశ్వరుడు ఒక్కడే హ్మ్. కదా. ఈశ్వరుని పెట్టాడు కాబట్టి శనీశ్వరుడు అవ్వాల. శని ప్లస్ ఈశ్వర శక్తి. ఇక్కడ శనికి అధిష్టాన దేవత ఎవరంటే ఈశ్వరుడు. శని మనకి అనుగ్రహించాలంటే ఈశ్వరుని పట్టుకోవాలి, లేదా ఈశ్వరుని పట్టుకుంటే శని మనల్ని పట్టుకోవడం. సింపుల్, చూడండి ఎంత లాజికల్గా ఉందో. శని అనుగ్రహించాలా, ఈశ్వరుని పట్టుకో. ఈశ్వరుని పట్టుకున్నావా, శని మన జోలికి రాడు, అంతే. లాజికల్గా చూసుకుంటే. కాబట్టి శని భగవానుడు బాగుండాలి అనుకుంటే తప్పనిసరిగా నాన్న ఇనప ప్రమిదలు అమ్ముతారు మనకి బయట, హ్మ్. ఐరన్ ప్రమిదలు అమ్ముతారు. అలాగే నలుపు, ఎరుపు, తెలుపు దారాలు, కాటన్ దారాలు తీసుకోండి, కాటన్వి దారాలు తీసుకోండి. నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె, 3 రకాల నూనెలు, 3 రకాల ఒత్తులు, హ్మ్. ఏదైనా ఇనుప ప్రమిద తీసుకోండి. ఎక్కడైతే వ్యాపారం చేస్తూ ఉంటారో ఆ స్థలంలో ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇలాచి, యాలుకలు, జాజికాయ, జాపత్రి, అట్లానే మనకి పచ్చకర్పూరం, కస్తూరి అని చెప్పి మనకి బయట షాప్స్లో దొరుకుతుంది, కస్తూరి, ఇవి తెచ్చుకోండి. వీటితో పాటుగా గోరోచనం అని చెప్పి అమ్ముతారు. హ్మ్. గోరోచనం, గో విరోచనము, ఆవు గర్భంలో దూడ ఉండగా చేసినటువంటి విరోచనాన్ని గో విరోచనం, గోరోచనం అంటారు. హ్మ్. వీడి ఏదైనా కొంచెం ఇదిగా మాట్లాడితే వీడి గోరోచనం చాలా ఎక్కువైంది రో అంటుంటారు. అంటారు. అవునా. గోరోచనం అంటే గో విరోచనం, ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. అది తెచ్చుకోండి. ఎంత జస్ట్ ఒక 10 గ్రాములే, ఒక తులమే వేలల్లో ఉంటుంది నాన్నది. హుహు. తులం వేలల్లో ఉంటుంది, మంచి కాస్ట్లీగా, మంచిదైతే. పిచ్చిదైతే 10 రూపాయలు కూడా దొరుకుతుంది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇది తెచ్చుకోండి. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ క్లాత్లో వేసేసి చక్కగా మూట కట్టి దాని మీద గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఇందాక నేను 3 రకాల నూనెలు, 3 రకాల ఒత్తులు చెప్పాను. ఈ 3 రకాల ఒత్తులు కలిపి ఒకటే ఒత్తిగా వేసి ఇనప ప్రమిదలో ఒక ప్లేట్లో ఉప్పు పోసి, ఉప్పు మీద ఇనప ప్రమిద పెట్టి 41 రోజు పాటు తప్పనిసరిగా మీ వ్యాపార సంస్థ ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఉంటాయో వాటిలో దీపారాధన చేసి ఈ మూటకు కూడా ప్రతినిత్యం చక్కగా ఓ పుష్పం పెట్టి అగరబత్తీలు వెలిగిస్తూ ఉంచండి. ఈ 41 రోజు పాటు ఈ మూటని ఏం చేస్తారంటే మొత్తం పూజ అయిపోయిన తర్వాత క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. హ్మ్. 41 రోజు దీపారాధన చేయండి. 41 రోజు ఈ పూజ, దీనికి మూటకు పూజ చేసి మిగిలిన క్యాష్ బ్యాగ్లో పెట్టుకోండి, బాక్స్లో. ఏ రకమైనటువంటి ఇక్కడ మనం చేస్తున్నది కూడా ఇనప ప్రమిద, శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి దాంట్లో నలుపు దారం కూడా కలుస్తుంది, హ్మ్. నువ్వుల నూనె కలుస్తుంది. శని దోషాలు సమస్తం వెళ్ళిపోతాయి నాన్న. వెళ్ళిపోతుంటాయి. వ్యాపారం బాగుంటుంది చక్కగా. లక్ష్మీదేవి ఆకర్షించడానికేమో ఇందాక చెప్పినటువంటి వస్తువులు, హ్మ్. ఉన్న శని దోషం పోవడానికేమో ఈ దీపారాధన. ఈ 2 చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి వాళ్ళ సంకల్పం సిద్ధిస్తుంది తప్పనిసరిగా. చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.